అందరికీ నమస్కారం. మాస శివరాత్రి, మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే మన అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వస్తుంది. సంవత్సరంలో ఒకేసారి వస్తుంది. ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మాస శివరాత్రి అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో వచ్చే శివరాత్రి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజున ఈ యొక్క మాస శివరాత్రిని జరుపుకుంటాం. ఇది శివుడికి అంకితం చేయబడిన రోజు, పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివారాధన, అభిషేకాలు, బిల్వపత్రాలతో పూజనలు, భజనలు చేస్తూ శివాలయాలను సందర్శిస్తారు. అంటే మాస శివరాత్రి ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఈ మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్యకు ముందు రోజున వస్తుంది. మాస శివరాత్రి రోజున భక్తులందరూ శుచిగా స్నానం చేసి శివాలయాలకు వెళ్ళి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం, శివునికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు, భజనలు చేస్తారు. మారేడు దళాలు, తుమ్మి పూలతో ఆ యొక్క శివయ్యకు పూజలు చేస్తారు. పాలు, పెరుగు, పండ్లు, బెల్లం, భస్మం వంటివి ఆ యొక్క శివయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష వేళల్లో మళ్ళీ శివారాధన చేస్తారు. ఈ మాస శివరాత్రి రోజున శివారాధన చేయడం వలన పాపాలు నశించి కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించడం వలన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా మాస శివరాత్రి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగిందని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఓం నమః శివాయ.